చంద్రబాబు నాయుడు గారే డెవలప్‌మెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశారని చెప్పేసి కూటమి ప్రజలు అంటున్నారు. నేను హోమ్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్టుబడులు కూడా వెనక్కిళ్ళిపోతున్నాయని. ఎవరయ్యా హోమ్ మినిస్టర్ గారు? అసలు హోమ్ మినిస్టర్ గారు పవర్ ఉపయోగించింది ఎక్కడన్నా? ఉపయోగిస్తే ఈ రాష్ట్రంలో ఇన్ని మానభంగాలు, ఇన్ని హత్యలు, ఇన్ని కిడ్నాపులు ఎందుకు జరుగుతున్నాయి? ఆ హోమ్ మినిస్టర్ గారిని చెప్పమనండి. హోమ్ మినిస్టర్ గారు చెప్పేది ఏందో, హోమ్ మినిస్టర్ గారు చెప్పాగా నేను, ఆవిడ మైక్ పులి, పేపర్ పులి ఈ రెండు తప్పితే హోమ్ మినిస్టర్గా ఆవిడ ఈ రాష్ట్రానికి పనికిరాదు. ఆవిడ డిస్క్వాలిఫై అయిపోయింది హోమ్ మినిస్టర్ కింద. మరి అప్పుడే క్రైమ్ రేట్ పెరిగింది, ఇప్పుడు క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు కదా. అవన్నీ ఆవిడ చెప్పుకుంటే ఎట్టవుతుంది? గణకాలు ఉంటాయి. నేను చెప్పింది నేను చెప్పుకునేది కదా. గణకాలు ఉంటాయి. ఆ గణకాల ప్రకారం ఇప్పుడు మొన్న ఏదో చెప్పారు కదా, మేము గొడవతులు అక్కడికి తీసుకెళ్ళాము, ఇక్కడ తీసుకెళ్ళాము ఈ రాష్ట్రాన్ని అని చెప్పారు. ఇప్పుడు ఏం తీసుకెళ్లారు? మొన్న ఒక నివేదిక వచ్చింది కదా. ఆ నివేదిక ప్రకారం ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారిది మోర్ దెన్ బెస్ట్ అని చెప్పి, బెస్ట్ సీఎం అని చెప్పి స్వయాన ఈ దేశ ఆర్బీఐ చెప్పింది. అవునా కాదా? మరి వీళ్ళు చెప్పుకోవడం ఏంటి? వీళ్ళు డబ్బాలు కొడతా ఉంటారు. దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు కదా. ఆ డబ్బాలు కొట్టుకునే కదా మేము చేసింది చెప్పుకోలేకపోయినా వాళ్ళు చెయ్యింది చెప్పింది మేము చేసింది కూడా కలిపి చెప్పుకునే పరిస్థితుల్లో దాపురించారనమాట. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులు పరిపాలించే పరిస్థితి లేదు. నేను చెప్పినట్టు ఎంతసేపు దోచుకోవడం, ఎంత సంపాదించాలి, రేపు ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టాలి, రేపు ఎవళ్ళు కొనాలి, ఇదే తప్పితే ఈ ప్రజల మీద ప్రేమగానే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడే నెలల కాలంలో కానీ ఇప్పుడే ప్రజలు ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం పోయింది అనేసి అన్నారు. సరే, 100 మందిని అందుట్లో మైకుల ముందు కూర్చొని మాట్లాడతాం కాదు, పల్లెటూళ్ళలోకి వెళ్దాం, ఒక 100 మందిని ఎంక్వైరీ చేద్దాం. 100 మందిలో కనుక వాళ్ళకి కనీసం 10 మంది చెప్పినా సరే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారేమో అడగండి. పల్లెటూరుకి వెళ్ళి 100 మంది పబ్లిక్ని పిలిచి, ఇక్కడ కాదు పేపర్ ముందు లేకపోతే టీవీల ముందు లేకపోతే ఇప్పుడు మీరు ఇచ్చిన మైక్ ముందు నేను మాట్లాడతాం కాదు, ఒక పల్లెటూరుకి వెళ్ళి 100 మందిని సేకరించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న, కూటమి ప్రభుత్వం చేస్తున్న, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న, లేకపోతే బీజేపీ మోడీ గారు చేస్తున్న ఈ పరిపాలన ఎలా ఉందని అడిగితే 100లో 10 మంది చెప్పినా కూడా మేము కూడా రేపటి నుంచి వాళ్ళకి జెండా కప్పుకుని, వాళ్ళ టవల్ కప్పుకుని కట్ట మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కూర్చుని నేనే ప్రచారం చేస్తాను వాళ్ళ గవర్నమెంట్ బాగుందని. ఛాలెంజ్, దానికి సిద్ధమేమో అడగండి మీరు. జీడీపీ గ్రోత్ కూడా పెరిగింది కదా. ఏం పెరిగింది? జీడీపీ రేట్ ఏం పెరిగింది? ఎక్కడ పెరిగింది? ఆ విషయం ఏంటంటే వాళ్ళు వేసుకోవడం తప్పితే జీడీపీని నిర్ణయించేది కేంద్ర గవర్నమెంట్లో కూడా ఒక భాగస్వామి. ఇప్పుడు ఈ సిబిఐ అలాగో వాళ్ళు నిర్ణయించాలి. ఏం పెరిగింది, ఎక్కడ పెరిగింది? వీళ్ళు చెబుతారు అంతే, కూర్చుని పేపర్ ముందు టీవీ ముందు, అంతే తప్ప వీళ్ళు ఎక్కడ పెరిగిన సందర్భాలు దాఖలాలు లేవు. శాంతం దిగజారిపోయింది. అయ్యే చెప్పింది మీకు, ఇందాక గణాంకాలు చెప్పింది నేను, మళ్ళీ మీరు రెడ్డొచ్చి మొదలాడుతున్నారు. ఆ గణాంకాల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన 2 సంవత్సరాల కరోనా పోయినా కూడా 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దిందని మీరు ఏ గణాంకాలు అడిగారు ఆ గణాంకాలు చెప్తున్నాయే నేను చెప్తున్నా. నేను నా స్వయంగా చెప్పట్లా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానిగా చెప్పట్లా. ఈ రాష్ట్రం ఒక సామాన్యుడిగా, ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నా. నేను ఈ రాష్ట్రాన్ని 3 సంవత్సరాల పరిపాలనలో సువర్ణాంధ్రప్రదేశ్గా మార్చింది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకి 18 నెలల కాలం అర్థమైందని నేను చెప్తున్నా. అందుకే నేను ప్రతి 100 మందిలో ఒకరిని అడుగుదామని చెప్తున్నా.